హియర్ ఫర్ ఇట్ సార్. ఈరోజు అనేక సందర్భాల్లో చాలా మంది సభ్యులు నాలాగా ఎన్నుకోబడ్డారు అధ్యక్ష. దాంట్లో ఉంటేంది లేకుంటేంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించే ప్రయత్నంలో మనం అందరం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ ప్రయత్నంలోనే పోతాం. కానీ ఓ ప్రోటోకాల్, ఓ ప్రివిలేజ్ సంబంధించిన అంశంలో సార్ మీరు స్పీకర్గా కూడా మన చీఫ్ సెక్రటరీ గారికి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ యాజ్ పర్ ద ప్రివిలేజ్ అండ్ ద ప్రోటోకాల్ డ్యూలీ which has to be accorded to honorable members. We will try to see that it will be done. కానీ ఒక్కటి విషయం అధ్యక్ష, మీరు గత ప్రభుత్వ హయాంలో మొత్తం స్టోనే పింక్ కలర్ వేసేసారు. పింక్ కలర్ వేసేసింది సార్. సార్ 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 నేనే చెప్తా ఉన్నాను సార్. ఐఎమ్ ప్రాక్టికల్ సార్. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం ఐఎమ్ విజువలైజింగ్ సార్. నేను తెలుగుదేశం హయాంలో కూడా ప్రతిపక్షంలో సభ్యునిగా ఉన్నా, మీ హయాంలో కూడా ప్రతిపక్షంలో సభ్యునిగా ఉన్నా. వి సీ ద డిస్పారిటీ, హౌ వాల్యూస్ ఆర్ కమింగ్ డౌన్, హౌ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు గెట్ చేంజ్. మేము చెప్తా ఉన్నాం, మేము జాతీయ పార్టీగా కొన్ని విధానాలు పాటిస్తాం అధ్యక్ష, కొన్ని వాల్యూస్ పాటిస్తాం. రీజనల్ పార్టీకి ఉండదు, జనరల్లీ ఉండదు, మొత్తం దేశంలో కూడా అట్లా ఉండదు. సో అదే విధమైన ప్రయత్నం చేసిన వాళ్ళు. వీఆర్ అగైన్ ట్రయింగ్ టు కల్టివేట్. సరే నిజంగా నేను కాదండి, నేను చెప్తాను, నేను అనుభవించింది చెప్తా ఉన్నా, మీ పరంగా కాదు. ఇప్పుడు చూడండి, కౌశిక్ రెడ్డి గారు పింక్ కలర్ వేసుకున్నారు. ఏమని అంటున్నావా? పింక్ కలర్ వేసుకున్నాం అంటున్నావా? మేడం పింక్ కలర్ వేసుకుంది ఏమని అంటున్నావా? వి రెస్పెక్ట్. కానీ బండలకు కూడా పింక్ కలర్ వేసిడేంది అధ్యక్ష, టెంట్లకు కూడా పింక్ కలర్ అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది? ఇది ఇస్ ఎ కల్చర్. మనం ప్రతిపాదించే కార్యక్రమం చేసే దాంట్లో సార్ మీరు చెప్పిన అనేక అంశాలు దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతాం అధ్యక్ష. మా మల్లారెడ్డి సాబ్ వారంటే మాకు గౌరవం అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకునేందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కొత్త పెళ్లి కొడుకు కదా, కొత్తగా వచ్చిండ్రు, వచ్చిన సందర్భంలో అన్ని నిజాలే మాట్లాడతారా అనుకున్నా అధ్యక్ష. ఈ సందర్భంలోన నిజాలు మాట్లాడితే బాగుంటుండే అధ్యక్ష. మళ్ళా అదే విధమైన ప్రయత్నం చేసిండ్రు పెద్దలు మల్లారెడ్డి గారు. నేనెందుకు అడుగుతా? ప్రజలు అడిగితే చేయాలి, మేమెందుకు అడుగుతాం సార్? సార్ జవహర్ నగర్కి సంబంధించిన కొన్ని అంశాలు వాస్తవంగా చెప్పిన అధ్యక్ష, కొన్ని అంశాలు వాస్తవంగా చెప్పాను. ఆడ ఆయన అన్ని పెట్టిండు సార్. సార్ నేను వారి గురించి ప్రస్తావన చేయటం లేదు అధ్యక్ష. కష్టపడి పైకి వచ్చిండ్రు, ఒక స్థాయికి వచ్చిండ్రు. వి ఆనర్ దెమ్, వి ఆనర్ హిమ్ సార్. వి డోంట్ వాంట్ టు డిగ్రేడ్ హిమ్. కానీ మా మల్లారెడ్డి గారు బయట ఉన్నప్పుడు బయట మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడతారు సార్. కానీ ఆయన సభలోకి రాగానే ఇన్ఫ్లుయెన్సర్ ముందట ఒక్కరు ఉంటారు కదా సార్, ఆ పక్కలు ఉంటారు కదా సార్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాడు అధ్యక్ష. ఈరోజు మల్లారెడ్డి గారు జవహర్ నగర్కి సంబంధించిన డంప్ యార్డ్కి సంబంధించి అన్ని చేసేసినాం అన్నారు. అన్ని చేసినాక మళ్ళా సార్ బురద కుప్ప అది మొత్తం దృష్టిలో పెట్టుకొని, అంటే ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ కేటీఆర్ గారు కూడా, వెన్ వీఆర్ విజువలైజింగ్, మీరు డంప్ యార్డ్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్లాంటు ప్లస్ 48 మెగావాట్లకు సంబంధించిన వేస్ట్ మేనేజ్మెంట్ పవర్ ప్లాంట్ పెట్టిన. సో అప్పుడున్న అధికారులు కానీ మీరన్నా ఆలోచన చేశాను, 20 years వరకు ఈ డంప్ యార్డుకు సంబంధించి ఎంత డంప్ అక్కడ పడుతుంది, ఆ కార్యాచరణ తీసుకొని ఒక 20 సంవత్సరాలు ముందుగా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాల్సి ఉండే. అది జరిగితే మేము ఎంత డంప్ చేసినా అక్కడే ఉంటుంది అధ్యక్ష, ఆ ప్రాసెస్లో మిగిలిపోతూ ఉండే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, వీఆర్ ఆల్సో బిల్డింగ్. ఈరోజు మీరు చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటాం మల్లారెడ్డి గారు. దానికి సంబంధించిన వాసనగా సంబంధించి కానీ అనేక సంబంధించి కానీ ఈరోజు ఆల్టర్నేటివ్ సైట్ని డెవలప్ చేసే కార్యాచరణ తీసుకుంటున్నాం. ఒకటే డంప్ యార్డ్ కాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు 4 మూలల్లో కూడా మొత్తం హైదరాబాద్కు సంబంధించిన చెత్తా చెదారం ఒకటే ప్రాంతంలో ఈరోజు జవహర్ నగరే కాకుండా కనీసం 3 ప్రాంతాలను ఎంపిక చేయాలని ఒక కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. ఆల్టర్నేట్ సైట్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. కొత్త టెక్నాలజీస్ మీకేమైనా ఉంటే చెప్పండి, మేము కూడా కొత్త టెక్నాలజీస్ అన్వేషణలో ఉన్నాం. ఫౌల్ స్మెల్ రావద్దు, లీజింగ్ మరి
ఐఐటి బాంబే ప్రొఫెసర్స్ సంబంధించి వారి గైడెన్స్ పరంగా స్పెల్లింగ్ అండ్